ఓం శాంతి. ఈరోజు మురళి 17/1/2025. మధురమైన పిల్లలారా, మీరు భారతదేశానికి అతి విలువైన సేవకులు. మీరు మీ తనువు మనస్సు ధనాలతో శ్రీమతం పైన దీనిని రామరాజ్యంగా తయారు చేయాలి. బాబా ఏమంటున్నారు? భారతదేశానికి మనము అతి విలువైన సేవకులం. మనము మన తనుమనుధనాలతో శ్రీమతం పైన దీన్ని రామరాజ్యంగా తయారు చేస్తున్నాం. చేస్తున్నాం. ప్రశ్న: పిల్లలైన మీరిప్పుడు చేసే సత్యమైన అలౌకిక సేవ ఏమి? జవాబు: అంటే సేవ అనేక రకాలుగా చేస్తున్నారు కదా. ప్రపంచంలో అన్నదానం చేసేది సేవ అనుకుంటున్నారు, వరద బాధితులకు వస్త్రాలను ఇచ్చేది సేవ అనుకుంటున్నారు. రకరకాల సేవలు ఉన్నాయి కదా. అయితే మీరు చేసే ఆత్మిక సేవ ఏమిటి? సత్యమైన అలౌకికమైన సేవ ఏది? జవాబు: పిల్లలైన మీరు గుప్తరీతిగా శ్రీమత అనుసారంగా పావన భూమి అయిన సుఖధామాన్ని స్థాపన చేస్తున్నారు. ఇదే భారతదేశం యొక్క సత్యమైన అలౌకిక సేవ. బాబా ద్వారా శ్రీమతం తీసుకొని శ్రీమతం అనుసారంగా పావన భూమి అయిన సుఖధామాన్ని స్థాపన చేస్తున్నాం. ఇదే ఆత్మిక సేవ. మీరు అనంతమైన తండ్రి శ్రీమతం ఆధారంగా అందరినీ రావణ్ణి జైలు నుండి విడిపిస్తున్నారు. దీనికోసం మీరు పావనంగా తయారై ఇతరులని కూడా పావనంగా తయారు చేస్తారు. పాట: నయనహీనులకు దారి చూపించండి ప్రభు. నయనహీనులంటే కండ్లు లేని వాళ్ళు అని. ఏ కండ్లు లేని వాళ్ళు? ఈ స్థూలమైన నేత్రాలు లేని వాళ్లకు దారి చూపించండి అని కాదు. అజ్ఞాన అంధకారం అనే చీకట్లో ఉన్న లేదా జ్ఞానం అనే నేత్రము లేనటువంటి అజ్ఞాన అంధులకు చేతి కర్రగా లేదా చెయ్యూతనివ్వండి అని పాట. ఓం శాంతి. ఓ ప్రభు ఈశ్వర. బాబా అంటున్నారు, ఓ ప్రభు అని, ఈశ్వర అని మనం పిలుస్తూ వచ్చినాం. పరమాత్మ అని అనడంలో, తండ్రి అని అనడంలో ఎంతో తేడా ఉంది. ఓ ఈశ్వర, ఓ ప్రభు అనడంలో ఎంత గౌరవం ఉంది. మళ్ళీ వారిని తండ్రి అని కూడా అంటారు. తండ్రి అన్న పదం చాలా సాధారణమైనది. తండ్రులైతే ఎంతోమంది ఉన్నారు. ప్రార్థనలో కూడా ఓ ప్రభు, ఓ ఈశ్వర అని అంటారు. తండ్రి అని ఎందుకన్నారు? నిజానికి అతను పరంపిత పరమాత్మనే కదా. పరమాత్మ అనే అక్షరం చాలా ఉన్నతమైనది. ఓ ప్రభు, నయనహీనునకు దారి చూపించండి అని పిలుస్తారు. బాబా మాకు ముక్తి జీవన్ముక్తులకు దారి చూపించండి అని ఆత్మలు అంటారు. ప్రభు అన్న పదం ఎంత గొప్పగా ఉంది. పిత అనే పదం సాధారణంగా ఉంది. ఇక్కడ బాబా వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. లౌకిక రీతిలో చాలామంది ఉన్నారు. నీవే తల్లివి తండ్రివి అని కూడా పిలుస్తారు. ఇవి ఎంత సాధారణమైన పదాలు. ఈశ్వరుడు ప్రభువు అనడంలో అతడు ఏదైనా చెయ్యగలడు అని భావిస్తారు. గొప్పగా భావించి ఏమైనా చేసేస్తారు. చనిపోయిండే వాళ్ళని కూడా బతికిస్తారు అని చెప్తారు. బాబా అంటారు, ఆ విధంగా కుదరదు. బాబా చేసే కర్తవ్యం పతితులని పావనంగా చేస్తారు శ్రీమతానుసారంగా, మరియు నరకాన్ని స్వర్గంగా చేస్తారు. నీవే తల్లివి తండ్రివి అని కూడా పిలుస్తారు. ఇవెంత సాధారణమైన పదాలు. ఈశ్వరుడు ప్రభువు అనడంలో అతడు ఏదైనా చేయగలడు అని భావిస్తారు. బాబా వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బాబా చాలా ఉన్నతమైన సహజమైన మార్గాన్ని తెలియచేస్తున్నారు. నా పిల్లలైన మీరు రావణ్ణి మతంపై కామాగ్నిలో కూర్చొని భస్మమయ్యారు. ఇప్పుడు నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసి ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చాను. పతితుల నుండి పావనంగా తయారు చేసేందుకే బాబాని పిలుస్తారు. నేను మీకోసమే వచ్చానని బాబా కూడా అంటున్నారు. పిల్లలైన మీరందరూ భారతదేశం యొక్క అలౌకిక సేవలో ఉన్నారు. ఈ సేవను మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. స్థూలంగా సేవకు పోయినాం, సేవ చేస్తామంటారు. అంటే ఏదైనా ఒక మందిరంలో సేవ చేసేదాన్ని స్వచ్ఛత లేదా దాన్ని సేవ అనుకుంటా ఉన్నారు. సేవనే అది కూడా. కానీ ఆ పరమాత్ముని స్మరణలో చేసేదాన్ని సేవ అంటారు. స్వయంని పరివర్తన చేసుకుంటూ విశ్వాన్ని పరివర్తన చేసేది సత్యమైన ఆత్మిక సేవ. బాబా అంటున్నారు, ఈ సేవను మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. మీరు భారతదేశం కోసమే చెప్తున్నారు.
శ్రీమతం పైన పవిత్రంగా తయారై భారతదేశాన్ని కూడా పవిత్రంగా తయారు చేస్తారు. రామరాజ్యం రావాలని బాపు గాంధీ కూడా ఆశించేవారు. ఇప్పుడు ఏ మనుష్యులు రామరాజ్యాన్ని తయారు చేయలేరు. అలా కాకపోతే మరి ప్రభువును పతిత పావన అని ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు పిల్లలైన మీకు భారతదేశం పైన ఎంతో ప్రేమ ఉంది. మీరు సత్యమైన సేవను చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశానికి, ఆ తర్వాత ప్రపంచమంతటికి బాపూజీ కోరుకున్నట్లుగా మళ్ళీ ఈ భారతదేశాన్ని రామరాజ్యంగా చేస్తున్నారని మీకు తెలుసు. ఇతడు బాబా అంటున్నారు, అతడు హద్దు యొక్క బాపూజీ, వీరు అనంతమైన బాపూజీ శివబాబా, వీరు అనంతమైన సేవను చేస్తున్నారు. ఇది పిల్లలైన మీకే తెలుసు. మీలో కూడా మేము రామరాజ్యాన్ని తయారు చేస్తున్నామనే నష నంబర్ వారుగా ఉంది. ప్రపంచంలో దేశానికి స్వతంత్రం తెస్తామనే నష కొంతమందికి ఉంది. వాళ్ళల్లో కూడా నంబర్ వారుగా ఏ విధంగా ఉండిరో ఆ విధంగా మనలో కూడా రామరాజ్యం తీసుకొస్తున్నామనే నష ఏ కొందరికో ఉంది అంటున్నారు బాబా. నంబర్ వారుగా ఉంది. మీరు గవర్నమెంట్ సర్వెంటులు, ప్రభుత్వ సేవకులు, వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు. మీరు దైవీ గవర్నమెంట్ని తయారు చేస్తున్నారు. మీకు భారతదేశం అంటే గర్వం ఉంది. బాబా అంటున్నారు, మీరు బాబా యొక్క గవర్నమెంట్, ఈశ్వరీయ గవర్నమెంట్ యొక్క సేవను చేస్తున్నాం. భారతదేశం అంటే ఎంతో గర్వం ఉంది. ఇదే భారతదేశంలో దేవతల యొక్క నిలయంగా ఉండేది, రామరాజ్యం ఉండేది, లక్ష్మీనారాయణల యొక్క రాజ్యం ఉండేది అని మనకు మాత్రమే తెలుసు. బాబా అంటున్నారు, సత్యుగంలో ఇది పావన భూమిగా ఉండేది, ఇప్పుడైతే పతితంగా అయిపోయింది. ఇప్పుడు బాబా ద్వారా మళ్ళీ పావన భూమి లేదా సుఖధామాన్ని తయారు చేస్తున్నాం. అది కూడా గుప్తంగా తయారు చేస్తున్నామని మీకు తెలుసు. శ్రీమతం కూడా గుప్తంగా లభిస్తోంది. భారత ప్రభుత్వం కోసమే మీరు చేస్తున్నారు. శ్రీమతం పైన మీరు భారతదేశం యొక్క ఉన్నతోన్నతమైన సేవను మీ తనువు మనసు ధనాలతో చేస్తున్నారు. భారతదేశం యొక్క సేవను మీ తనువు మనసు ధనాలతో చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎంతగా జైల్లోకి వెళ్ళారు దేశం కోసం, స్వతంత్రం కోసం సేవ చేసి. మీరు జైళ్ళలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, సేవ కోసం వెళ్ళచ్చు. మీ విషయమే ఆత్మికమైనది, వాళ్ళది భౌతికమైనది, మనది ఆత్మికమైనది. మీ యుద్ధం కూడా పంచవికారాల రూపీ రావణునితోనే జరుగుతుంది. మొత్తం భూమిపైన ఈ రావణాసురుని రాజ్యం ఉంది. ఇది మీ సైన్యం, మనమందరం బాబా యొక్క సైన్యం. లంక కేవలం ఒక చిన్న ప్రాంతం కాదు, మొత్తం ప్రపంచమే లంక అయిపోయింది కదా. చుట్టూ నీళ్లున్నాయి, మధ్యలో భూమి ఉంది, దాన్నే ద్వీపము లేదా లంక అంటారు. మొత్తం ప్రపంచమంతా ద్వీపం మాత్రమే. ఈ సృష్టి ఒక అనంతమైన ద్వీపం వంటిది. మీరు అనంతమైన తండ్రి శ్రీమతం పైన అందరినీ రావణ్ణి జైలు నుంచి విడిపిస్తున్నారు. వీరు అంటే బ్రహ్మబాబా వాళ్ళు కూడా ఎంతగా ఎదుర్కొన్నారు. ఆ ప్రారంభంలో ఎన్ని మాటలు వచ్చినాయి. ఈ బ్రహ్మకుమారీలు వినాశం కోసమే వచ్చారు అని అనేవాళ్ళు. ఈ పతిత ప్రపంచం వినాశం జరగాల్సే ఉంది. మీరు శివశక్తులు, ఈ గోపులు కూడా శివశక్తులే. మీరు గుప్త రీతిలో అన్నయ్యలు కూడా శివశక్తులే. ఇక్కడ మేల్ ఫీమేల్ మాట కాదు, శివుడి నుంచి జ్ఞానాన్ని పొందిన, శక్తిని పొందిన ఆత్మలం మనం శివశక్తులం. మీరు గుప్త రీతిలో భారతదేశానికి చాలా పెద్ద సేవ చేస్తున్నారు. మున్ముందు ఇది అందరికీ తెలిసిపోతుంది. మీరు శ్రీమతం పైన ఆత్మిక సేవను చేస్తున్నారు. మీరు గుప్తంగా ఉన్నారు. ఈ బీకేలు తమ తనువు మనస్సు ధనాలతో ఈ భారతదేశాన్ని శ్రేష్టాతి శ్రేష్టమైన సత్యఖండంగా తయారు చేస్తున్నారు అనేది ప్రభుత్వానికి తెలియదు. తెలిస్తే ఎంత ఖుషి అవుతారు, ఎంత గర్వపడతారు, ఎంత స్థానం ఇస్తారు. ఇక్కడ అది వద్దు కదా, మనకి గుప్తంగానే మనం చేయాలి. భారతదేశం సత్యఖండంగా ఉండేది, ఇప్పుడు అసత్యఖండంగా ఉంది. ఒక్క బాబానే సత్యమైన వారు. గాడ్ ఈజ్ ట్రూత్, పరమాత్మ సత్యమైన తండ్రి అని కూడా అంటారు. మీకు నర నుండి సత్యనారాయణుడిగా తయారయ్యే శిక్షణని ఇస్తున్నారు. నరుని నుండి నరుడే నారాయణుడు అంటారు కదా, మానవుడే మాధవుడు అంటున్నారు. మాధవుడిగా ఎవరు తయారు చేస్తారు? బాబా వచ్చి నిత్యము శిక్షణము ఇస్తున్నారు.
చదువు నేర్పిస్తున్నారు. కల్పపూర్వము కూడా మిమ్మల్ని నర నుండి నారాయణుడిగా తయారు చేశాను. రామాయణంలో ఏమేమి కథలు కూర్చొని రాసేవారు? రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నాడని అంటారు. మీరు ముందు వానర్ల వలె ఉండేవాళ్ళు. ఇది ఒక్క సీత విషయం కాదు. ఈ రావణ రాజ్యాన్ని వినాశం చేసి రామరాజ్యాన్ని ఎలా స్థాపన చేస్తారో బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇందులో కష్టమైన విషయం ఏమీ లేదు. వారు ఎంత ఖర్చు పెడతారు? రావణాసుడిని బొమ్మను తయారు చేసి కాల్చుతారు. ఏమీ అర్థం చేసుకోరు. పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్తారు, విదేశీయులకి కూడా చూపిస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తూ ఉంటే పిల్లలైన మీలో మేము భారతదేశపు సత్యమైన సేవ చేస్తున్నామని ఉల్లాసం కలుగుతుంది. మిగిలిన ప్రపంచమంతా రావణి మతం పైన నడుస్తుంది. మీరు రాముడి శ్రీమతం పైన నడుస్తున్నారు. రామ అనండి, శివ అనండి, పేర్లైతే చాలా పెట్టారు. రకరకాల 33 కోట్ల దేవీ దేవతలను పూజ చేస్తారు. పిల్లలైన మీరు భారతదేశానికి శ్రీమతం పైన సేవ చేసే అతి విలువైన సేవకులు. ఓ పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని అంటారు. సత్యుగంలో మనకెంత సుఖం లభిస్తుందో మీకు తెలుసు. అనంతమైన ఖజానా లభిస్తుంది. అక్కడ సగటున ఆయుష్ కూడా ఎంత ఎక్కువగా ఉంటుంది. 150 సంవత్సరాలు అందరూ జీవిస్తారు. వాళ్ళు యోగులు. భలే పరమాత్మ స్మృతి చెయ్యకపోయినా దివ్య గుణాలు కలిగి ఉన్నారు కాబట్టి, వికారాల వంశం ఉండదు కాబట్టి, వికారాల గురించి అవిద్యగా ఉంటారు. అసలు అవేమో తెలియదు కాబట్టి వాళ్ళను యోగులు అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా భోగులు. వారు పావనులు, వీరు పతితులు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. కృష్ణుణ్ణి కూడా యోగి అని అంటారు, మహాత్మా అని కూడా అంటారు. నిజానికి అతడే సత్యమైన మహాత్ముడు. అతడిని సర్వగుణ సంపన్నుడు అని మహిమ చేస్తారు. ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రమైనవి. సన్యాసులైతే గృహస్థుల వద్ద వికారాలతో జన్మించి మళ్ళీ ఆ తర్వాత సన్యాసులుగా అవుతారు. ఈ విషయాలను ఇప్పుడు మీకు బాబా అర్థం చేస్తున్నారు. ఈ సమయంలో మనుష్యులు అధర్మంగా అసంతుష్టులుగా ఉన్నారు. అధర్మంగా ఉన్నప్పుడు అసంతుష్టులుగా ఉంటారు. ధర్మంగా ఉంటే సంతుష్టంగా ఉంటారు. మన ధర్మమే పవిత్రత. సత్యుగంలో ఎలా ఉండేవారు? ధార్మికంగా ధర్మబద్ధంగా ఉండేవారు. 100% సుసంపన్నంగా ఉండేవారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఇది ఖచ్చితంగా మీకే తెలుసు. భారతదేశం స్వర్గం నుండి నరకంగా ఎలా తయారైందో ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణలను పూజ చేస్తారు, వారి మందిరాలు తయారు చేస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఈ లక్ష్మీనారాయణలు ఈ పదవిని ఎలా పొందారో, వీరు ఏం చేశారో, వీరి మందిరాలను తయారు చేశారో, మంచి మంచి పొజిషన్లో ఉండేవారికి, బిర్లా లాంటి వారికి కూడా ఇవన్నీ అర్థం చేయించండి. లక్ష్మీనారాయణలు ఈ పదవిని ఎలా పొందినారు? పరమాత్ముని ద్వారా పొందినారు కదా. వాళ్ళు ఏం చేసినారు? శ్రేష్ఠ కర్మని చేసినారు గత జన్మలో. దానికి కారణంగానే వారి యొక్క మందిరాలు తయారు చేయడం జరిగింది. మంచి మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు ఈ యొక్క మందిరాలన్నీ తయారు చేస్తారు. కానీ వాళ్లకు ఎందుకు మనం మందిరాలు తయారు చేస్తున్నాం వీళ్ళవనే విషయం తెలియదు. వీళ్ళు ఇంత మందిర యోగ్యులుగా ఎలా అయినారు? ఎవరు చేసినారు? గత జన్మలో ఏం చేసింటే వాళ్ళు మందిరానికి యోగ్యులుగా అయినారనే విషయం తెలియదు. అందుకే బాబా అంటారు, మీరు అర్థం చేయించండి. వారి చరిత్ర తెలియకుండా పూజ చేయడం రాళ్లలు లేదా బొమ్మలను పూజ చేయడమే అవుతుంది కదా. చరిత్రను తెలుసుకుంటే వాళ్ళు అర్థసహితంగా పూజ చేయగలుగుతారు. ఇతర ధర్మాల వాళ్ళకి తమ క్రీస్తు ఫలానా సమయానికి వచ్చాడు, మళ్ళీ వస్తాడు అని తెలుసు. కావున పిల్లలైన మీకు గుప్తమైన ఆత్మిక నశ ఎంత ఉండాలి. ఆత్మకు ఎంతో సంతోషం కలగాలి. అర్ధకల్పం దేహాభిమానులుగా తయారయ్యారు. ఇప్పుడు అశరీరీగా కండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటారు. మన ఆత్మ బాబా నుండి వింటోంది. ఇతర ఏ సత్సంగాలలోనూ ఎప్పుడూ ఇలా భావించరు. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మనే అన్నీ వింటుంది కదా. నేను ప్రధానమంత్రిని, నేను ఫలానాను అని ఆత్మనే అంటుంది. ఆత్మ ఈ శరీరం ద్వారా నేను ప్రధానమంత్రిని అని అంటుంది.
ఆత్మ లేకుంటే నోరెలా మాట్లాడుతుంది? ఇప్పుడు ఆత్మలైన మీరు పురుషార్థం చేసి పావనమైన దేవీ దేవతలుగా తయారవుతున్నాం అని అంటారు. అహం ఆత్మ, మమ శరీరము, నాది శరీరము. ఆత్మాభిమానిగా తయారవ్వడంలోనే చాలా కష్టపడాల్సి ఉంటుంది. గడియ గడియ స్వయాన్ని ఆత్మగా భావించి బాబాను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశమైపోతాయి. మీరు చాలా విధేయులైన సేవాదారులు. గుప్త రీతిలో కర్తవ్యాన్ని చేస్తారు. కావున నశ కూడా గుప్తంగా ఉండాలి. మేము గవర్నమెంట్కి ఆత్మిక సేవకులం. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాం. కొత్త ప్రపంచంలో కొత్త భారతదేశం ఉండేది. కొత్త ఢిల్లీ ఉండాలని బాపూజీ కూడా కోరుకునేవారు. ఇప్పుడు కొత్త ప్రపంచం అయితే లేదు. ఈ పాత ఢిల్లీ కబ్రిస్తాన్గా అయిపోతుంది. బాబా ఎంత బాగా శ్మశానంగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫరిస్తాన్గా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని స్వర్గం అని అంటారా? ఎట్లంటారు? ఎక్కడ చూసినా నరకమే నరకం, దుఃఖమే దుఃఖం ఉంటే స్వర్గం అని ఎలా అంటారు? బాబా అంటున్నారు, భలే కార్లల్లో మెహల్స్లో ఉండొచ్చు, కానీ మనస్సు అశాంతిగా దుఃఖంగా ఉంది కదా. తో బాబా అంటున్నారు, ఈ విషయాలను మీరు మర్చిపోకూడదు. భారతదేశాన్ని మళ్ళీ సుఖధామంగా తయారు చేయడం ఎంత ఉన్నతమైన కార్యం. డ్రామా అనుసారంగా సృష్టి పాతగా అవ్వాల్సిందే. దుఃఖధామము కదా ఇది. అందుకే భగవంతుణ్ణి ఓ దుఃఖహర్త సుఖకర్త తండ్రి రాండి అని పిలుస్తూ వచ్చినారు. బాబా ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత దుఃఖంలో ఉన్న భారతదేశాన్ని సుఖంగా తయారు చేస్తారు. ప్రతి 5,000 సంవత్సరాలకి బాబా వచ్చి మనల్ని తయారు చేస్తారు. సృష్టిని తయారు చేస్తారు, మనల్ని తయారు చేస్తారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ విషయాలను మీరు మర్చిపోకూడదు. భారతదేశాన్ని మళ్ళీ సుఖధామంగా తయారు చేయడం ఎంత ఉన్నతమైన కార్యం. డ్రామానుసారంగా సృష్టి పాతగా అవ్వాల్సిందే. దుఃఖధామం కదా. దుఃఖహర్త సుఖకర్త అని తండ్రినే అంటారు. బాబా 5,000 సంవత్సరాల తర్వాత దుఃఖంతో ఉన్న భారతదేశాన్ని సుఖంగా తయారు చేస్తున్నారు. సుఖాన్నిస్తున్నారు, శాంతినిస్తున్నారు. మనశ్శాంతి ఎలా దొరుకుతుంది అని మనుషులు అంటూ ఉంటారు. శాంతిధామం స్వీట్ హోమ్లోనే శాంతి ఉంటుంది. దానినే శాంతిధామం అంటారు. అక్కడ శబ్దం ఉండదు, దుఃఖం ఉండదు, సూర్యుడు చంద్రుడు మొదలైనవి కూడా లేవు. ఇప్పుడు పిల్లలైన మీలో ఈ జ్ఞానమంతా ఉంది. బాబా కూడా వచ్చి విధేయుడైన సేవాదారిగా అయ్యారు కదా. ఎంతగా మన సేవను బాబా చేస్తున్నారు. కానీ తండ్రి గురించి అసలు తెలీదు. అందరినీ మహాత్ములు అని అనేస్తారు. స్వర్గంలోని వారు తప్ప ఇంకెవ్వరూ మహాత్ములు కారు. ఎందుకు? వాళ్ళ శరీరము పవిత్రము, ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది. ఇక్కడ మహాత్ములు అంటే మహాన్ కర్తవ్యాలను చేసేవాళ్ళని మహాత్ములు అని అంటూ వచ్చినారు. మహాత్ములు అంటే బాబా వాళ్ళు అంటున్నారు, పవిత్రమైన ఆత్మలని మహాత్ములని అంటారు. సత్యుగంలోనే ఉంటారు మహాత్ములు. అక్కడ ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. పవిత్రంగా ఉండేవారు కాబట్టే సుఖశాంతులు కూడా ఉండేవి. ఇప్పుడు పవిత్రత లేదు, సుఖశాంతులు లేవు. పవిత్రతకే విలువ ఉంది. దేవతలు పవిత్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు తల వంచుతారు. పవిత్రులను పావనులని, అపవిత్రులను పతితులని అంటారు. వీరు మొత్తం విశ్వమంతటికి బేహద్దు బాపూజీ అయినారు శివబాబా. మేయర్ని కూడా సిటీ ఫాదర్ అని అంటారు. అక్కడ ఇటువంటి విషయాలే ఉండవు సత్యుగంలో. అక్కడ రాజ్యం నియమబద్ధంగా నడుస్తుంది. ఓ పతిత పావన రాండి అని పిలుస్తారు. ఇప్పుడు బాబా పవిత్రంగా తయారవ్వండి అని మనకు చెప్తున్నారు. అది ఎలా కుదురుతుంది అంటారు. పిల్లలు ఎలా పుడతారు, సృష్టి ఎలా వృద్ధి అవుతుంది అంటారు. అవన్నీ విషయాలు సత్యుగంలో తప్పకుండా జరుగుతాయి. మొత్తం ప్రపంచమే పవిత్రంగా ఉంటుంది అంటే ఈ కాలంలో కూడా నెమలి పవిత్రతా శక్తితోనే పిల్లలకు జన్మనిస్తూ ఉంటే, సో అక్కడ ఎలా పుట్టరు, ఎట్లా పుడతారు అపవిత్రంగా లేకుంటే అని అంటారు. బాబా అందుకే చెప్తున్నారు, పవిత్రంగా తయారవ్వండి అంటే ఎలా కుదురుతుంది, పిల్లలు ఎలా పుడతారు, సృష్టి ఎలా వృద్ధి అవుతుంది అంటారు. వారికి లక్ష్మీనారాయణలు సంపూర్ణ నిర్వికారీలు అని తెలియదు. పిల్లలైన మీరు ఎంత వ్యతిరేకతను సహించాల్సి ఉంటుంది.
సహించాల్సే పడుతుంది కదా. ఎందుకంటే మనం సత్యంగా ఉన్నాం కాబట్టి సహించాల్సే వస్తుంది. అసత్యమైనవి క్షణభంగురమైనవి కాబట్టి అందులో సహించే ప్రశ్న అనేది ఉండదు. డ్రామాలో కల్పపూర్వం ఏదైతే జరిగిందో అది పునరావృత్తి అవుతుంది. డ్రామాలో ఉంటే దొరుకుతుందిలే అని డ్రామా వద్ద ఆగిపోవడం కాదు. స్కూల్లో అలాగే కూర్చుంటే ఎవరైనా పాస్ అవుతారా? ప్రతి ఒక్క వస్తువు కోసం పురుషార్థం చేయడం జరుగుతుంది. పురుషార్థం లేకుండా నీళ్ళు కూడా దొరకవు. క్షణక్షణము పురుషార్థం ఏదైతే జరుగుతోందో అది ప్రాలబ్ధం కోసం, బేహద్దు సుఖం కోసం. అనంతమైన పురుషార్థం చేయాలి. బేహద్దైన సుఖం కోసం బేహద్దైన పురుషార్థం చేయాలి. ఇప్పుడు బ్రహ్మరాత్రి ఉంది, అదే బ్రాహ్మణుల రాత్రి. మళ్ళీ బ్రాహ్మణుల పగలు వస్తుంది. శాస్త్రాల్లో కూడా చదివేవారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. బ్రహ్మరాత్రి బ్రహ్మ పగలు అనేవాళ్ళు శాస్త్రాల్లో ఉంది అని. కానీ బ్రహ్మ పగలు ఎన్ని సంవత్సరాలు, బ్రహ్మరాత్రి ఎన్ని సంవత్సరాలు అనేది తెలియదు. బాబా స్వయం కూర్చొని రామాయణం, భాగవతం మొదలైనవి వినిపించేవారు. పండితుల్లాగా కూర్చునేవారు. ఇప్పుడు అది భక్తి మార్గం అని భావిస్తున్నారు. భక్తి వేరు, జ్ఞానం వేరు. మీరందరూ కామాగ్ని పైన కూర్చొని పూర్తిగా నల్లగా అయిపోయారని బాబా చెప్తున్నారు. కృష్ణుణ్ణి కూడా శ్యామసుందరుడు అని అంటారు కదా. పూజారీలు అంధశ్రద్ధ కలవారు. అది ఎంత భూత పూజ! శరీరాన్ని పూజించడం అంటే పంచతత్వాలను పూజించినట్లే అవుతుంది. దీనినే వ్యభిచారీ పూజ అంటారు. భక్తి మొదట అవ్యభిచారిగా ఉండేది. ఒక్క శివుణ్ణే పూజించేవారు. ఇప్పుడు చూడండి ఏ పూజలు జరుగుతూ ఉంటాయో. బాబా అద్భుతాలు కూడా చూపిస్తారు. జ్ఞానాన్ని కూడా అర్థం చేయిస్తారు. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తున్నారు. దాన్ని పూల తోట అని అంటారు. కరాచీలో కాపలా కోసం ఒక పఠాను ఉండేవాడు. అతను కూడా ధ్యానంలోకి వెళ్ళేవాడు. ముస్లిం సహోదరుడు, నేను బహిస్థలేకి వెళ్ళాను, ఖుదా నాకు పుష్పాలను ఇచ్చాడు అని అంటూ ఉండేవాడు. ఇది అద్భుతం కదా. వారు 7 అద్భుతాలు అని అంటారు. వాస్తవానికి స్వర్గమే ప్రపంచంలోని అసలైన అద్భుతమని ఎవ్వరికీ తెలియదు. అండర్లైన్ పాయింట్ ఇది. మీకెంత ఫస్ట్ క్లాస్ అయిన జ్ఞానం లభిస్తోంది కనుక మీకెంత సంతోషం ఉండాలి. సంతోషానికి అవధులు లేనంత ఉండాలి. అనంతమైన సంతోషం ఉండాలి. బాబ్దాదా ఎంత ఉన్నతోన్నతమైన వారు అయినా ఎంత సాధారణంగా ఉన్నారు. నిరాకారి, నిరహంకారి అని బాబా మహిమనే గాయనం చేస్తారు. బాబా వచ్చి పిల్లలకు సేవ చేయాలి కదా. తండ్రి ఎల్లప్పుడూ పిల్లల సేవను చేసి వారికి ధనాన్ని, సంపదను ఇచ్చి తాను మాత్రం వానప్రస్థాన్ని తీసుకుంటారు. పిల్లలను తమ తలపైకెక్కించుకుంటారు, ఉన్నతంగా చేస్తారు. పిల్లలైన మీకు విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. మధురమైన ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి మధురమైన రాజ్యాన్ని తీసుకుంటారు. నేనైతే రాజ్యాన్ని తీసుకోను అని బాబా అంటారు. ఆయన పరంధామంలో ఉండిపోతారు. సత్యమైన నిష్కామ సేవాదారి ఒక్క శివబాబా మాత్రమే. ఎలాంటి కామన, స్వార్థము లేనటువంటి సేవాదారి ఒక్క శివబాబా మాత్రమే. కావున పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. కానీ మాయ మరిపింప చేస్తుంది. ఇంత ఉన్నతమైన బాబ్దాదాను మర్చిపోవచ్చా? తాత ఆస్తి పైన ఎంత నశ, గర్వం ఉంటుంది కదా. మీకైతే శివబాబా లభించారు. ఇది బాబా యొక్క ఆస్తి. బాబా అంటున్నారు, పిల్లలారా నన్ను స్మృతి చేయండి, మళ్ళీ దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని బాబా అంటున్నారు. అసురీ గుణాలను తొలగించుకోండి. నిర్గుణుడైన నాలో గుణాలేమీ లేవు తండ్రి అని గాయనం చేస్తూ ఉంటారు. నిర్గుణ సంస్థ కూడా ఉంది. దాని అర్థమైతే ఎవ్వరికీ తెలీదు. నిర్గుణులు అంటే ఏ గుణము లేరనే అర్థము. అంటే గుణాలే లేకుండా ఎలా ఉంటారు? కనీసం ఒక్క గుణమైనా ఉంటుంది కదా. కానీ వారు దాన్ని అర్థమే చేసుకోలేరు. పిల్లలైన మీకు బాబా ఒకే విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. మేము భారతదేశ సేవలో ఉన్నాము. అందరికీ మేము బాపూజీ అయిన ఆ తండ్రి శ్రీమతంపై నడుస్తున్నాము అని చెప్పండి. విశ్వానికి బాపూజీ అయిన పరమాత్ముని శ్రీమతం ఆధారంగా మేము నడుస్తున్నాము అని చెప్పండి. శ్రీమద్ భగవద్గీత కూడా చాలా ప్రసిద్ధంగా ఉంది కదా. చాలా సర్వవేద శాస్త్రాలకు, ఉపనిషత్తులకు తల్లి లాంటిది శ్రీమద్ భగవద్గీత.
చాలా ప్రసిద్ధమైనది. దాని సారాంశాన్నే బాబా వాళ్ళు మనకి రోజు చెప్తున్నారు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం, ఉన్నతోన్నతులైన బాబ్దాదా ఏ విధంగా సాధారణంగా ఉంటారో అలా చాలా చాలా సాధారణంగా నిరాకారిగా మరియు నిరహంకారిగా ఉండాలి. బాబా ద్వారా ఫస్ట్ క్లాస్ అయిన జ్ఞానం ఏదైతే లభించిందో దానిని చింతన చేయాలి. సాధారణంగా నిరాకారిగా నిరహంకారిగా ఉండాలి. బాబా ద్వారా ఫస్ట్ క్లాస్ అయిన జ్ఞానం ఏదైతే లభించిందో దానిని చింతన చేయాలి. రెండవ పాయింట్, డ్రామా ఏదైతే ఖచ్చితంగా పునరావృతం అవుతుందో అందులో అనంతమైన పురుషార్థం చేసి అనంతమైన సుఖాన్ని పొందాలి. డ్రామా అని అంటూ ఎప్పుడు ఆగిపోకూడదు. డ్రామాలో ఉంటే చేస్తాంలే, డ్రామాలో మా పాత్ర ఇంతే కదా అని ఆగిపోకూడదు. ప్రాలబ్ధం యొక్క పురుషార్థం తప్పకుండా చేయాలి. వరదానం, అవ్యక్త స్వరూపం యొక్క సాధన ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే అవ్యక్త ఫరిస్తా భవ. తో బాబా 18 జనవరి రేపే కదా, తో బాబా అవ్యక్త ఫరిస్తాగా కండి అని చెప్తున్నారు. అలాంటి వాయుమండలాన్ని వ్యాపింపచేయండి, అవ్యక్త స్థితి యొక్క వాయుమండలాన్ని. అలాంటి వాళ్ళే అవ్యక్త ఫరిస్తాలుగా కాగలుగుతారు. శక్తిశాలి వాయుమండలాన్ని. వివరణ, వాయుమండలమును శక్తిశాలిగా తయారు చేసే సాధనం తమ అవ్యక్త స్వరూపం యొక్క సాధన. దీనిపైన పదే పదే ధ్యాసనుంచాలి. 18 జనవరి అంటేనే అవ్యక్త మాసం కదా, బాబా వాళ్ళ స్మృతి దినం. తో ఎంత మనము స్మృతి స్వరూప స్థితిలో ఉంటామో, అవ్యక్త స్థితిలో ఉంటామో, అన్ని కార్య వ్యవహారాలను రేపటి రోజున సమాప్తం చేసుకొని ఫ్రీగా ఉండి బాబా స్మృతిలో సంలగ్నం అవుదాం. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం బాబా ఇంట్లోనే గడిపి బాబా యొక్క స్మృతిలోనే తన్లీనం అవుదాం. బాబా అదే అంటున్నారు, అవ్యక్త స్వరూపం యొక్క సాధన చేయాలి. ఎందుకంటే ఏ విషయం యొక్క సాధన అయితే చేస్తారో ఆ విషయంపైనే ధ్యాస ఉంటుంది. కావున అవ్యక్త స్వరూపం యొక్క సాధన అనగా పదే పదే అటెన్షన్ యొక్క తపస్సు కావాలి. కావున అవ్యక్త ఫరిస్తా భవ అన్న వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే తపస్సును చేసినట్లయితే మీ ముందుకు ఎవరొచ్చినా వారు వ్యక్తం నుండి వ్యర్థమైన విషయాల నుండి అతీతంగా అయిపోతారు. ఇది ఇంపార్టెంట్. మనము వ్యర్థంగా సమయాన్ని వృధా చెయ్యకూడదు, వేరే వాళ్ళను కూడా వ్యర్థంలోకి తీసుకొని రాకూడదు. వ్యర్థము వ్యక్తము ఈ రెండింటి నుంచి కూడా అతీతంగా కావడమే స్మృతి స్వరూపులుగా కావడం. స్లోగన్, సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు ఏకాగ్రత శక్తిని పెంచుకోండి. మీ శక్తిశాలి మనస్సు ద్వారా శక్తినిచ్చే సేవ చేయండి. శక్తిశాలి మనస్సు ద్వారా శక్తినిచ్చే సేవ చేయండి. ఏకాగ్రత శక్తి ద్వారానే శక్తులు లభిస్తాయి. సకాష్నిచ్చే సేవ కోసం మీ స్థూల కార్యక్రమాల ప్రోగ్రాం యొక్క దినచర్య అనుసారంగా ఎలాగైతే సెట్ చేసుకుంటారో అలా మీ మనస్సు సమర్థ స్థితి యొక్క ప్రోగ్రాంని సెట్ చేసుకోండి. మీ మనస్సుని సమర్థ సంకల్పాలతో ఎంతగా బిజీ చేసుకోవాలంటే మనస్సు అప్సెట్ అయ్యేందుకు సమయం కూడా లభించకూడదు. మనస్సు సదా సెట్ అయి ఉంటే అనగా ఏకాగ్రతని పొంది ఉంటే స్వతహాగానే మంచి వైబ్రేషన్లు వ్యాపిస్తాయి. సేవ కూడా జరుగుతుంది, చాలా గొప్ప సేవ జరుగుతుంది. ఫలితం కూడా వారసాత్మలను తయారు చేసే సేవ జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.